మన వాళ్ళు విచిత్రమైన వాళ్ళు. తెల్లారి లేస్తే తినే దీన్నే మళ్ళీ దీన్ని అవహేళన చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏమిటిది? కందిపప్పు. కందిపప్పులో అనేక అద్భుతమైన ఔషధ రహస్యాలున్నాయి. దీన్ని ఒక మంచి ఆహార ఔషధం కింద మీరు వాడుకోవచ్చు. ఇంతకీ కందిపప్పు ప్రత్యేకతలేమిటి? దీని విలువలేమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కందిపప్పు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కంటికి కనిపించని వ్యాధుల్ని తరివేసేటటువంటి అద్భుతమైన ఆహార పదార్థం కందిపప్పు అని చెప్పొచ్చు. కందిపప్పు గురించి తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అటు మాంసాహారులకు ఇటు శాకాహారులకు అందరికీ కూడా నోరేరుస్తుంది, ఇది బలాన్ని ఇస్తుంది కందిపప్పు. అందుకే అప్పు చేసి పప్పు కూడు అన్నారు అన్న సామెత ఎందుకు వచ్చిందంటే దీనివల్లనే. నిజానికి కందిపప్పు సింబీ ధాన్య రాశికి సంబంధించింది ఆయుర్వేద ప్రకారం. కానీ ఇప్పుడు అందరూ దీన్ని పప్పు దినుసుల్లో చేర్చి వాడుతున్నారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి నిజానికి. ఎరుపు, తెలుపు, పసుపు ఇలాగా రంగుల భేదంతో, వాటి విలువల భేదంతో అవి పనిచేసే పద్ధతిని బట్టి వీటిని క్లాసిఫై చేశారు. అయితే తెల్ల కందిపప్పు పూర్తిగా అపథ్యకరమైంది. ఇక పసుపు రంగులో ఉండే ఈ పసుపు పచ్చని కందిపప్పు ఆకలిని పుట్టిస్తుంది, పైచదాహాల్ని తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది శ్రేష్టమైంది. అంటే రోజువారీగా మనం అందరం వాడేది ఈ కందిపప్పునే. ఇది పైచ లోపాలను పోగొడుతుంది, విషాన్ని హరిస్తుంది, మలమూత్ర బద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి చక్కటి కందిపప్పుని పరిమిత మొత్తాలలో వాడుకోవాలి. ఇది చలవ చేస్తుంది. జ్వరం, శ్వాసకాసలు అంటే దగ్గు, ఆయాసాలు, వాంతులు, ఎక్కిళ్ళు, గుండె జబ్బులు, చర్మరోగాలు ఇలాంటి వాటిలో మంచిది. అసలు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కందిపప్పుని వంట చెరుగ్గా కూడా ఉపయోగిస్తారు. అక్కడికి పల్లెటూరు నేపథ్యం ఉన్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఆ కంది కట్టెలతోటి ఒక చీపురులాగా తయారు చేసి ఆ చీపురుతోటి ఊడుస్తూ ఉంటారు కూడా. ఇలాగా మన బాల్యం మొత్తం కూడా కందితోటి పెన వేసుకొని ఉంది. దీని ఆకులో బోల్డని ఖనిజాలు ఉన్నాయి. అసలు దీని ఆకుతోటి కొన్ని ఖనిజాలను భస్మం చేస్తాం ఆయుర్వేదంలో. రోజు ఇంట్లో కందిపప్పు వండుకుంటూ ఉంటే మామూలుగా వీడు పప్పు శుద్ధరా అని అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పప్పు తినేవాడికి బలం వస్తుంది. నిజానికి మాంసాహారంతో ఎంత బలం వస్తుందో అంత బలం వస్తుంది. కాబట్టి పేదవాడి మాంసాహారం ఈ కందిపప్పు అని మనం చెప్పొచ్చు. అంటే కందిపప్పు తినడం వల్ల ఇతరత్రా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మాంసాహారంలో లేనివి కూడా దీని ద్వారా మనకు అందుతాయి. అసలు కందిపప్పులో నెయ్యి కలిపితే దాని గుణం ద్విగుణీకృతం అవుతుంది. ఎందుకంటే నెయ్యిలో కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. ఇవి కందిపప్పులో ఉండే పోషకతత్వాలను లోపలికి తీసుకెళ్తుంది. అంటే దీంతో అధిక శక్తి అలాగే కండ పుష్టిని కూడా ఇస్తుంది కందిపప్పు. అందుకే చిన్నపిల్లలకి కందిపప్పు తోటి అన్నం అలాగే నెయ్యి కలిపి పెట్టమని చెబుతాం. కృతాన్నం అంటాం దీన్ని. దీంతో బిడ్డ బలంగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇతరత్రా కూడా పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ఇక దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ఒకటి, గాయాలు అలాగే పుండ్లు. ఇక్కడ మన వాళ్ళకి ముఖ్యంగా ఒకటి చెప్పాలి. ఏదైనా గాయం అవటంతో అమ్మో చీమబడుతుందని కందిపప్పు తినరు. కానీ దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి గాయాలు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. అలాగే కంది ఆకు, దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాంతో గాయాలను కడగాలి, పుండ్లను కడగాలి. అప్పుడు అవి త్వరగా మాన్తాయి. ఇంకోటి చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య దంత వ్యాధులు. ఇలాంటప్పుడు ఈ దంత వ్యాధులను కూడా దీంతో తగ్గించుకోవచ్చు. అంటే దీంట్లో విషాన్ని హరించే శక్తి ఉంది కదా. కాబట్టి ఈ కంది కట్టతోటి ఆ పుల్లలతోటి దంత వేష్టకం అంటే ఒక బ్రష్ లాగా తయారు చేసుకొని చివర్లో నమిలి ఒక బ్రష్ లాగా కుచ్చులా తయారు చేసుకొని దాంతో ఈ దంతాలు తోముకోవటానికి ఉపయోగించవచ్చు. దీంతో క్రిములు నశించి దంత వ్యాధులు తగ్గుతాయి. ఇక చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే దీంతో వాతం చేస్తుందా అని. ఇది ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి మనం. కందిపప్పు నేరుగా ఉడికిస్తే ఆ నేచర్ ఉంటుంది, దీనికి గ్యాస్ ప్రొడ్యూసింగ్ నేచర్ ఉంటుంది. కానీ నానబెట్టి దానికి కొంచెం వాతాహారమైనటువంటి మూలికలు లేకపోతే ఆహార ద్రవ్యాలు కలిపి, అంటే ఉదాహరణకు శొంఠి అలాగే ఇంగువ ఇలాంటివి కలిపి తీసుకుంటే ఇబ్బంది ఉండదు. బియ్యం కందిపప్పు కాంబినేషన్ తీసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. అసలు దీన్ని పులగం అంటాం. ఇలాగా వేడిగా దీన్ని వండుకొని తీసుకుంటే పేగులో రిలాక్స్ అయ్యే గోడలు
ఆ గ్యాస్ అనేది సర్దుకుంటుంది. పైత్యాన్ని, నీరసాన్ని, దాహాన్ని పుట్టించే నేచర్ దీనికి ఉంది. అజీర్తి కూడా చేసే నేచర్ ఉంది. అయితే బియ్యంతో కలిపి తీసుకోవటం వల్ల ఆ ఇబ్బంది తగ్గుతుంది. అలాగే శొంఠి, ఇంకా ఇంగువ ఇలాంటివి కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి అతి ముఖ్యమైనది, వడదెబ్బ తగులుతూ ఉంటుంది. అలాగే జ్వరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తినదగినటువంటి మంచి ఆహారం ఉడికిన కందిపప్పు పైన ఉండేటువంటి తేటని విడిగా తీసి చారుగా కాయాలి, కాస్త మిరియాలు వేసి. ఇది ఆ జీర్ణ జ్వరాలకు మంచిది. అలాగే ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి పురాణ జ్వరాలకు మంచిది. మేహశాంతి చేస్తుంది, అంటే యూరిన్లో మంట తగ్గిస్తుంది. శ్లేష్మాన్ని, అజీర్ణాన్ని కాస్త కలిగించే నేచర్ ఉంది కాబట్టి పరిమితంగా వాడుకోవాలి. అసలు కందిపప్పు అండంతోనే మనకి గుర్తుకు రావాల్సింది బలం. ఇది చక్కటి బలాన్ని ఇస్తుంది, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ప్రతి ఇంట్లో కూడా ఈ కంది పచ్చడి ఎక్కువ చేస్తూ ఉంటారు. కందులు వేయించి విసిరి చేసిన పప్పునే ఈ పచ్చడి చేయడానికి ఉపయోగిస్తారు. మంచి బలాన్ని ఇస్తుంది, రుచిని కలిగిస్తుంది, అరుచిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. అయితే ఎక్కువ తింటే అజీర్తి, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక పచ్చడిలాగానే తినాలి. అంటే కూరలాగా పెద్ద ఎక్కువ తినకూడదు. ఇక దీనికి ఉండే ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కందిపప్పును వేయించి ముద్దగా మెత్తగా ఉన్నటువంటి పప్పు ఎక్కువ బలాన్ని ఇస్తుంది, రుచిగా ఉంటుంది. శరీరానికి, జీర్ణకోశానికి బలాన్ని ఇస్తుంది, రక్తశుద్ధి చేస్తుంది. అయితే మలబద్ధకం లాంటి వాటిని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక ఇంకొకటి, చాలా ఎండాకాలం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది నీరసం, నిస్త్రాణ. ఇలాంటి సందర్భాల్లో కందిపప్పు ఉపయోగపడుతుంది. నీటితో ఉడికించి పోపు పెట్టిన ఈ కంది గుగ్గిలు అంటారు. దీన్ని తింటే నీరసం రాకుండా చేస్తుంది. అయితే ఇదే రూలు, ఎక్కువ తినకూడదు. తింటే వేడి నీళ్ళు తాగితే అప్పుడు గ్యాస్ సర్దుకుంటుంది. ఇక కఫం, పైత్యాలు, అంటే ఇలాంటి ఉన్నప్పుడు ఈ కందిపప్పుతో ఉండేటువంటి పులుసు కఫ పైత్యాలను తగ్గిస్తుంది, జ్వరాలు, అతిసారాలు తగ్గిస్తుంది. కాబట్టి వీటిని వాడుకోవచ్చు. నోటికి రుచిని పుట్టిస్తుంది, బలకరం. ఇక ఈ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక ఆహార పదార్థం ఉంది, ఇదే కంది పొడి, అలాగే కంది అప్పడాలు. మామూలుగా రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కందిపప్పును రకరకాలుగా వాడుతూ ఉంటాం. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ కంది పొడి మంచి బలాన్ని ఇస్తుంది, ఆకలిని కలిగిస్తుంది. అయితే మితిమీరి తింటే కొద్దిగా ఇబ్బంది. అలాగే కంది అప్పడాలు మంచి రుచిని ఇస్తాయి. అయితే ఇది శరీరంలో వేడిని కలగజేస్తుంది. చివరిగా చెప్పాల్సి వస్తే, కొంతమంది ఇళ్లల్లో ఈ భోజనంలోకి ఏ కూర లేకపోయినా కానీ కందిపప్పు వండుకొని ఏ పచ్చడో కలుపుకొని తింటూ ఉంటారు. అంటే కందిపప్పు ఇన్ని రకాలుగా శరీరాన్ని పుష్టినిస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని చిన్న చూపు చూడకూడదు. ముఖ్యంగా పిల్లలకి మంచి పుష్టికరమైన ఆహారం కింద ఉపయోగపడుతుంది, పెరుగుదలకి సహాయపడుతుంది. దీని వాడకాన్ని క్రమబద్ధం చేసుకోగలిగితే శరీరం దృఢంగా తయారవుతుంది, ఒక టానిక్లా తయారవుతుంది. ఈ సందర్భంగా అసలు దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాసినేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ విలువైన విషయాలు, వీటిని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పోషక విలువల గురించి. అంటే ఈ రెడ్ గ్రామ్ అనేది ఒక ప్రోటీన్ రిచ్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, ఐరన్, ఇలాంటి ఎన్నో పోషక తత్వాలు అందుతాయి. ఈ ప్రోటీన్ కంటెంట్ మెయిన్గా శాకాహారులకి విలువైంది ఇది. ఇక దీన్ని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పంట స్థితిస్థాపకతకి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏమిటంటే, ఇది మామూలుగా మన ప్రాంతంలో ఎక్కువగా వర్షాధారం మీద ఆధారపడిన పంటలే, అంటే కాలువలు లేవు. ఇలాంటప్పుడు వేసుకోగలిగేటటువంటి అద్భుతమైన పంట ఇది. కాబట్టి మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి రైతులకి ఇది ఒక వరం అని చెప్పొచ్చు. దీని ప్రత్యేకత ప్రతికూల వాతావరణంలో పెరుగుతుంది, తట్టుకొని ఇది నిలబడుతుంది మొక్క అనేది. కాబట్టి ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే దీనికి తక్కువ నీళ్ళు అవసరం. అలాగే స్థిరకరమైనటువంటి వ్యవసాయానికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకోటి ఏంటంటే నేలను సుసంపన్నం చేస్తుంది ఇది. అంటే ఈ కందిపప్పు ఏం చేస్తుందంటే నైట్రోజన్, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఉంటుంది. అది యాక్చువల్గా మొక్కలకి నైట్రోజన్ అనేది అవసరం, కానీ నేలలో నైట్రోజన్ ఉండదు. కంది ఏం చేస్తుంది, కంది మొక్క అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఈ నత్రజనిని తీసుకొని సాయిల్లో స్టెబిలైజ్ చేస్తుంది. దీంతో తర్వాత మొక్కలు ఆ నత్రజని ఉపయోగించుకోగలుగుతాయి. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇది ఒక మంచి ఆప్షన్. అంటే పంట మార్పిడి చేస్తూ ఉన్నప్పుడు కంది వేసిన తర్వాత నెక్స్ట్ పంట వేసినప్పుడు దానికి ఈ నైట్రోజన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కంది చేస్తుంది. ఈ లెగ్యూమినసీ ఫ్యామిలీ అన్నీ చేస్తాయి. అన్నిటికి మించి ఆర్థిక ప్రాముఖ్యత కూడా. అంటే ఎర్రకంది పప్పుని సాగు చేస్తే
రైతులకి మంచి ఆర్థికంగా మంచి వెసులుబాటు. ముఖ్యంగా చిన్న చిన్న రైతులకి ఇదొక మంచి వరం అనే చెప్పొచ్చు. ఇలాగా కంది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా ఉపయోగం. ఆర్థికంగానే మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఇది ఉపయోగం. కాబట్టి కందిపప్పుని పప్పు శుద్ధ అని చిన్నచూపు చూడకుండా దీన్ని వాడుకుందాం, ఆరోగ్య లాభాలు పొందుదాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.